హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రౌలికా టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మీకు నాకు ఎంతో ఇష్టమైన, అలాగే మా నెల్లూరులో ఎంతో ఫేమస్ అయిన నెల్లూరు చేపల పులుసు చూపిద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఉప్పు, నిమ్మకాయ, పసుపు వేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. కొంతమంది అయితే నిమ్మకాయకి బదులు పెరుగు కూడా యూస్ చేస్తారు. అందరికీ తెలుసు కదండి, చేపలు బాగా స్మెల్ వస్తాయని. సో ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొంతవరకు అయితే చేపల స్మెల్ అనేది తగ్గుతుంది. చేపల్ని మంచిగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. చేపల పులుసులోకి మసాలా కోసం ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర స్టవ్ మీద ప్యాన్ పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. నెల్లూరు చేపల పులుసు అంటే మామిడికాయ లేకపోతే ఎలా అండి? అందుకే నేనైతే ఒక మామిడికాయ, 2 టమాటా, 2 ఆనియన్ అండ్ ఒక రెమ్మ కరివేపాకు, ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. జనరల్గా చేపల పులుసుకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఆయిల్ అనేది వేసుకోండి. కొంచెం ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఆనియన్, కరివేపాకు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక టమాటా వేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఇవన్నీ మంచిగా మగ్గాక ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను 1 కేజీ చేపలకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకుని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని దీంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. పులుసు బాగా తెరలాక చేప ముక్కలు వేసుకోవాలి. దీన్ని గరిటె పెట్టి కలుపుకూడదండి, చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. చేపలు కొంచెం ఉడికాక మామిడికాయ వేసుకోవాలి. బాగా ఉడికాక లాస్ట్ 5 మినిట్స్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకుని అలాగే కొత్తిమీర కూడా చల్లుకొని కాసేపు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఎమ్మీ అండ్ టేస్టీ నెల్లూరు చేపల పులుసు రెడీ. చూసారు కదండి, ఇలాగ కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.